హాయ్! వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే రేపటి బయింగ్ అండ్ సెల్లింగ్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. సో, కమింగ్ టు నిఫ్టీ మనం ఏమనుకున్నాం నిన్న డిస్కస్ చేసుకున్న వీడియోలో డైలీ అనాలిసిస్‌లో ఈ లెవెల్ బ్రేక్ అయితే మనము డౌన్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అనుకున్నాము. మార్నింగ్ మన మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిలే మనకి క్లోజ్ అయిపోయింది. సో, తీసుకొని అక్కడ ఫాల్ అయ్యి కరెక్ట్‌గా మనం అనుకున్న సపోర్ట్ అంటే మనం ఏం సపోర్ట్ అనుకున్నాము? 25,500 విల్ యాక్ట్ యాస్ ఎ గుడ్ సపోర్ట్ అనుకున్నామా? ఆ సపోర్ట్ దగ్గర నుంచి ఇవాళ మార్కెట్ అనేది రికవరీ అనేది జరిగింది. సో, ఇది నిఫ్టీ గురించి. మరి రేపు మనం ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి సార్ అనుకుంటే, సింపుల్‌గా మనకి రేపు కూడా 25,500 విల్ యాక్ట్ యాస్ ఎ గుడ్ సపోర్ట్ అనమాట. సో, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనము డౌన్ సైడ్‌కి ట్రేడ్ అనేది చూస్తాం. అప్ సైడ్‌కి ట్రేడ్ చూడాలంటే మరి ఏ లెవెల్ బ్రేక్ అవ్వాలి సార్ అంటే, ఖచ్చితంగా ఈ లెవెల్ అనేది బ్రేక్ అవ్వాలి. ఏది 25,640 లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనము అప్ సైడ్‌కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది చూడొచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ ఏంటి 25,720 వరకు మనం టార్గెట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇదే జోన్ అంటే 25,500 నుంచి 25,640 లెవెల్ ఇదే జోన్‌లో గాని మనకు మార్కెట్ కానీ ఉండిపోయింది అంటే, మనమైతే టోటల్‌గా ట్రేడింగ్ అనేది క్లియర్‌గా అవాయిడ్ చేసేస్తాం. గుర్తుపెట్టుకోండి, డౌన్ సైడ్ ట్రేడ్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది గానీ, అప్ సైడ్ ట్రేడ్ అనేది కొంచెం రిస్కీ. ఎవరైనా సేఫ్ ప్లేయర్స్ ఉంటే వాళ్ళైతే డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవడానికే ట్రై చేయండి. అప్ సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయకండి. సేఫ్ ఎంట్రీస్ అయిన అప్ సైడ్ చూస్తే ఖచ్చితంగా 25,720 లెవెల్ బ్రేక్ అయితేనే తీసుకోండి అప్ సైడ్ ట్రేడ్. సో, ఇవి నేను చూస్తున్న నిఫ్టీ యొక్క అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ట్రేడ్స్. సో, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి. మీకు గాని నా అనాలిసిస్ నచ్చితే మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్‌లో కనిపిస్తున్న క్యూఆర్‌ని స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వచ్చు. ఆర్ డిస్క్రిప్షన్‌లో కూడా మన లింక్ అనేది ప్రొవైడ్ చేశాము. అలానే ఇవాళ ఈవినింగ్ మనకి ఫెడ్ మీటింగ్ కూడా ఉంది. సో, అది కూడా గుర్తుపెట్టుకోండి అందరూ. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా ఏమైంది? మనము ఈ జోన్ బ్రేక్ అయితే మనము డౌన్ సైడ్‌కి ట్రేడ్ తీసుకుంటాం అనుకున్నాం. కానీ మార్నింగే ఇక్కడ మనకి లెవెల్ బ్రేక్ అయిపోయింది. తర్వాత ఈ 59,600 లెవెల్ జోన్ నుంచి మనకి బౌన్స్ అనేది కనిపించింది. సో, రేపు మనము బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి అంటే, బ్యాంక్ నిఫ్టీ క్లియర్‌గా ఒక సపోర్ట్‌కి, ఒక రెసిస్టెన్స్‌కి మిడిల్‌లో ట్రేడ్ అవుతుంది. మీరు క్లియర్‌గా చూడండి. సో, ఇలా ట్రేడ్ అవుతున్నప్పుడు చాలా రిస్కీ అన్నమాట. మనం ఏ ట్రేడ్ తీసుకున్నా మనకి స్టాప్ లాసెస్ అనేది హిట్ అయిపోతది. మనకి ఏదో ఒక జోన్స్ అనేది బ్రేక్ అవుతూనే ఉండాలి. సో, రేపు నాకు బ్యాంక్ నిఫ్టీలో ఇవాల్టిలో బ్రేక్ అయితేనే నేను డౌన్ సైడ్‌కి ట్రేడింగ్ అనేది చూస్తాను. సో, అప్ సైడ్ ట్రేడ్ ఆపర్చునిటీ ఎలా చూస్తున్నాను అంటే, ఖచ్చితంగా నాకు ఈ 60,200 లెవెల్ బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్ ఆపర్చునిటీ చూస్తా. ఇదే జోన్‌లో ఉండిపోయింది అంటే నేను ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది బ్యాంక్ నిఫ్టీలో చూడట్లే. ఇక్కడికి వచ్చి సపోర్ట్స్, రెసిస్టెన్స్ నుంచి నాకు రివర్సల్ అయినా కూడా నేను ట్రేడ్స్ అనేది తీసుకుంటాను. ఇది బ్యాంక్ నిఫ్టీ గురించి. లెట్స్ గో టు సెన్సెక్స్. సెన్సెక్స్ మీరు చూడండి క్లియర్‌గా మనం అనుకున్న సపోర్ట్ జోన్ నుంచి మంచి రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ ఫార్మ్ అయ్యి మనకి రివర్సల్ అనేది కూడా మనకి కనిపించింది. సో, రేపు కూడా సేమ్ మనకి 82,900 విల్ యాక్ట్ యాస్ ఎ గుడ్ సపోర్ట్. ఇక్కడ నీకు వచ్చి మార్కెట్ రివర్స్ అయినా మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము. ఈ లో బ్రేక్ అయ్యి ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయ్యి లో బ్రేక్ అయినా కూడా మనము డౌన్ సైడ్‌కి ట్రేడ్ అనేది తీసుకుంటాం. అప్ సైడ్ ట్రేడ్ ఆపర్చునిటీస్ వచ్చేసి క్లియర్‌గా మనకి నాకు ఈ లెవెల్ ఏది ఈ 83,000 ఈ 650 లెవెల్ ఈ 670 లెవెల్ బ్రేక్ అయితే నేను అప్ సైడ్‌కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది సెన్సెక్స్‌లో చూస్తున్నాను. ఇదే కన్సల్టేషన్ జోన్‌లో ఉంది అంటే నేనైతే ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది సెన్సెక్స్‌లో కూడా చూడట్లేదు. కొంచెం నాయిసీగా ఉంటది వీడియో. ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్. నేను హోమ్ టౌన్‌లో అయితే ఉన్నాను. సో, థ్యాంక్ యూ గైస్. నా అనాలిసిస్ నచ్చితే గాని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.